పొద్దున్న పైకి వచ్చేసాం అనుకుంటున్నారా? పొద్దున్న పైకి రావడం ఎందుకంటే మీరు పైకి వస్తే విటమిన్ డి ఉంటుంది. ఎందుకంటే మనం పైన ఉండడం వల్ల మనకి చెమట పడుతుంది. దానివల్ల మనకి ఇంట్లో ఉన్న వేస్ట్ అంతా వచ్చేస్తుంది. మా పాపకు వస్తుంది అన్నమాట ఇవాళ. అందుకని మేము ఇంట్లో ఆడుకుంటున్నాము మా ఫ్రెండ్ జానన్నయ్యతోని. ఎలా ఉన్నారు మరి? మేము ఆడుకుంటున్నాం. మీరు కూడా చిన్నప్పట్లో ఎలా ఆడుకుంటున్నారో చెప్పండి. స్కూల్ డొమ్మ కొట్టేద్దామని ప్లాన్ చేసాము. అయినా మా మమ్మీ పంపిస్తుంది. మా పాపకు వచ్చిందని చెప్పి నేను డాన్స్ వేస్తున్నాను. మాకు పెద్దమ్మ అవుతుంది. ఎందుకంటే మాకు పాపకు అవుతుంది. మాకు అలాగ అలవాటు అయిపోయింది. అందుకని మేము అలా పిలిచేస్తున్నాం. స్కూల్ టైం అయితే వచ్చేసింది. లంచ్ టైంకి వెళ్ళిపోయి మేమైతే ఫుడ్ తినేస్తున్నాం. ఎందుకంటే మా మమ్మీ ఇంటికి తీసుకెళ్ళిపోద్దని చెప్పి మేము ఇంట్లోనైతే తినేస్తున్నాం స్కూల్లోని. తర్వాత స్కూల్ అయిపోయిన తర్వాత అయితే షాప్కి వెళ్దాం అనుకున్నా. మమ్మీ డీమార్ట్కి తీసుకెళ్ళింది అనమాట. మా పాపకి అయితే వీడియో తీస్తుంది. మరి తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత కాసేపు మనము బట్టలు సర్దుదామేమో అని చెప్పి డ్రెస్ చేంజ్ చేసుకొని బట్టలు సర్దేస్తున్నాం. మమ్మీకి హెల్పింగ్. ప్రతి ఇంట్లోనూ ఒక ఆడపిల్ల అయితే ఉండాలి. అప్పుడు మనకి హెల్ప్ చేస్తుంది అన్నమాట. తర్వాత లంచ్ టైం అయితే వచ్చేసింది. నైట్ మా పాపకైతే వంట వండుతుంది. కుకింగ్ చేస్తుంది అన్నమాట. మేమైతే తిన్నామని వెయిట్ చేస్తున్నాం. మేమైతే ఆడుకుంటున్నాం మా ఫ్రెండ్తో కలిసి. మా పాపక్క మా మమ్మీ ఆడుకుంటూ వీడియో తీస్తున్నారు. మేమైతే పక్కన ఆడుకుంటున్నాం మా ఫ్రెండ్ జానన్నయ్యతోని. చిన్నప్పుడు మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేవారా ఫ్రెండ్స్? అప్పుడైతే మీకు వెళ్తున్నప్పుడు వాళ్ళు మనకి కుకింగ్ చేసి పెడతారు ఫ్రెండ్స్. హోంవర్క్స్ అన్నీ చేసుకొని ఆడుకుంటున్నాం ఫ్రెండ్స్. మా పాపకైతే వంట చేస్తుంది. అదే కుకింగ్ అయిపోయిన తర్వాత మేమైతే తింటున్నాము. మా అన్నయ్య అయితే వాటర్ బాటిల్ మాకు పట్టిచ్చేస్తున్నాడు. ఆ పక్కన ఉన్నది నేనే. తర్వాత డిన్నర్ అయిపోయిన తర్వాత మేము డాన్స్లు వేసుకొని పడుకుని పోయాం ఫ్రెండ్స్. మా మమ్మీ అయితే పడుకుని పోయింది. మా పాపకైతే ఇంకా నిద్రపోలేదు. మేము కూడా నిద్రపోలేదు అనమాట. తర్వాత మమ్మీ పడుకుని పోయింది. మా మమ్మీ కన్నా మేము మా పాపతోనే ఫ్రీగా ఉంటాం ఫ్రెండ్స్. తర్వాత కబుర్లు చెప్పుకున్నాము. మళ్ళీ తర్వాత మా పాపకి ఏం చేసామంటే కలర్స్ చెప్తుంది. ఆ కలర్స్ చెప్పేసి అన్ని క్వశ్చన్స్ అడుగుతుంది. అవి కూడా చెప్పేసాం ఫ్రెండ్స్. మీరు కూడా చిన్నప్పుడు ఎలాగైతే ఆడుకున్నారో అలాగైతే మేము కూడా ఆడుకున్నాము. తర్వాత మేము కబుర్లు చెప్పుకున్నాము అన్నమాట. తర్వాత అందరం పడుకుని పోయాము. మేము చాలా కబుర్లు చెప్పుకున్నాం ఫ్రెండ్స్. తర్వాత మా పాపకు ఒక కలర్ అడిగింది. అది చెప్పేసి తర్వాత ఇంకా సోది చెప్పుకున్నా. అదండి విషయం. మన పిల్లలైతే బేతల్ ట్విన్స్ నాతో కంటే ఎక్కువగా అక్కతోనే ఫ్రీగా ఉంటారు. నాకు చెప్పలేని విషయాలు కూడా మా పాపకి చెప్పి రికమెండ్ చేస్తారనమాట. సో గాయస్, మీరు కూడా ఎంతమంది చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్కి మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేవారో, మీరు ఎట్లా ఎంజాయ్ చేసేవారో మాకు కామెంట్ చేయండి గాయస్. సో ఈ వీడియోకి ఇక్కడితో అయితే మేము గుడ్ బై చెప్పేద్దాం అనుకుంటున్నాం. గుడ్ నైట్ చెప్పేసి అందరికీ బజ్జు పోతున్నాం అన్నమాట. సో మీరైతే బాయ్ బాయ్, గుడ్ నైట్.